ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావములు కలుగునుగాక. మహిమ మహిమ మహిమ, ఘనత 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 ప్రభావములు నా యేసయ్యకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నానండి. అందరి వందనాలు. హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ సెప్టెంబర్, హ్యాపీ సెప్టెంబర్ మంత్. హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ న్యూ మంత్, విష్ హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ హ్యాపీ న్యూ మంత్, విష్ హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ సెప్టెంబర్ అందరికీ అండి. దేవునికి స్తోత్రం. గడిచిన మాసమంతా నా ప్రభు మనలను ఆగస్టు నెలంతా కాచి కాపాడి నూతన మాసంలో ప్రవేశపెట్టారు. అందరిని బట్టి నిన్ను హృదయం రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కృపా క్షేమం ఈ నెలంతా మనకు కలుగునుగాక, కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు మాతు నీ ఉండగా నేను అలసి పోలేమయ్యా, యేసు మాతు నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావు, అంత నీవే చూచుకుంటావు, అన్నీ నీవే చూచుకుంటావు, అన్నీ నీవే చూచుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అద్భుత కరుడవు నీవేనయ్యా, ఆశ్చర్య కరుడవు నీవేనయ్యా, అద్భుత కరుడవు నీవేనయ్యా, ఆశ్చర్య కరుడవు నీవేనయ్యా. యేసుబాబు నీవు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా, యేసు మాతో నీ ఉండగా. రెండు చేతులెత్తి మన ప్రభు రక్షకుడైన మనల్ని కాచి కాపాడే కృపామయుడైన యేసయ్యకు ఉదయకాల రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలి అందరు. స్తోత్రం స్తోత్రం. గడిచిన నెలంతా కాచి కాపాడి నూతన మాసమును అనుగ్రహించిన యేసయ్యకి ఈరోజు ఈ నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడి గత మాసము కంటే ఈ మాసంలో ఆశ్చర్యకారం మరింతగా దేవుడు జరిగించున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు ఈ మాసంలో పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఇలాంటి మాసాలు మరి ఇలాంటి సంవత్సరాలు ఎన్నో దయచేసి దేవుడు కాచి కాపాడున్నట్లుగా, అలాగే సరైన గృహాలు లేక మరి ఇబ్బంది పడుతున్న వారి విషయంలో కూడా దేవుడి మాసంలో మరి సొంత గృహాలు విశాలమైన మరి ఆ స్థలంలో మంచి గృహాన్ని దేవుడు అనుగ్రహించి మంచి వాహనాలతో దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఉద్యోగాలు లేక మరి ఇబ్బంది పడుతున్న వారికి ఈ నెలలోని అద్భుతాలు ఈ రోజే ఈ సెప్టెంబర్ మాసంలోని దేవుడు కార్యాలు జరిగించి మంచి ఉద్యోగాలతో దేవుడు మన ప్రియులను దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులను బట్టి, సంఘాలను బట్టి, సంఘ కాపురులను బట్టి, కుటుంబాలను బట్టి, మరి దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి, సేవ సంస్థలను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. చెప్పాలి. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. పోయిన నెల వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. అందును బట్టి రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఇస్తున్న ఈ నెల వాగ్దానం బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశాన్ని, ప్రధానమంత్రి, మంత్రులను, పాలకులను బట్టి, యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మలను బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, సంఘాన్ని బట్టి త్రియేక దేవునికి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ఘనమైన కార్యాలు ఈ సెప్టెంబర్ మాసంలో దేవుడు జరిపించినట్లుగా, పరిచయ విషయంలో అద్భుతాలు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం
త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలండి. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ మంత్, హ్యాపీ సెప్టెంబర్. దేవుడు మిమ్మలను ఈ మాసం అంతా కాచి కాపాడి వాగ్దానంని దేవుడు ఈ రోజు నుండే మొదలెట్టునగాక. ఆ వాగ్దానం నెరవేర్పు నా ప్రభు మరి ఆ క్రియ ఆరంభించునుగాక. ఏంటి వాగ్దానం అనేది మనము చూద్దాం. ఈ సెప్టెంబర్ మాసానికంతా ప్రభు ఇచ్చిన వాగ్దానం. పోయిన నెల వాగ్దానము చెబుతారా? బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఎత్తిపట్టండి ఈ వాగ్దానం కూడా. పోయిన నెలది కూడా మీరు ఎత్తిపట్టండి మీ ప్రాంతంలో. ఈ నెల వాగ్దానము మనం చదువుకుందాం. ఈ సెప్టెంబర్ మాసానికంతా దేవుడిచ్చిన వాగ్దానము 138వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతాను. మొదటి వరుస 138 కీర్తన 138:8. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. హల్లెలూయా చెప్పండి 3 సార్లు. హల్లే చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము విజయవంతము చేయును. పెద్ద ఎలియాజరు, ఆదికాండము 24వ అధ్యాయము. వాళ్ళు అక్కడ చూస్తే ఆ పెద్ద ఎలియాజరు ఏమంటున్నాడు? ఇంటి యజమానుడు అంటే అబ్రహాం తర్వాత ఆయనే కదా. పెద్ద ఎలియాజరు నమ్మకస్తుడు, అబ్రహాంకు నమ్మకస్తుడు, కుడి భుజం లాంటి వాడు. 12వ వచనంలో 24:18 అంటాడు, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యం త్వరగా సఫలం చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఏంటండి? మన పక్షమున దేవుడి కార్యాన్ని ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడు, విజయవంతం చేస్తాడు. మన దేవుడు సఫలపరిచే దేవుడు కార్యాన్ని. పెద్ద ఎలియాజర్ ప్రార్థన చేస్తున్నాడు, నా యజమానుడకు అబ్రహాము పక్షమున కార్యం సఫలం చేసే దేవా కార్యం చేయండి. కార్యం చేసే దేవుడు, సఫలపరిచే దేవుడు. ఫెయిల్ కానివ్వవు. నా జీవితంలో నేను ఫెయిల్ అవ్వను, ఈ మాసంలో నేను ఫెయిల్ అవ్వను. ప్రియులారా, ఈ వాక్యం ప్రియులారా, మీ జీవితంలో ఫెయిల్ అనేదే ఉండదు ఈ మాసంలో. ఎందుకంటే వాగ్దానం ఏంటండి? యెహోవా ఎవరి పక్షాన ఉన్నాడు? నాతో పాటు చెప్పండి మీరందరూ. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. నీతో ఉండేది, నీతో ఉంటున్నారు నరుడు కాదు, నరుమాత్రుడు కాదు. ఆయన ఎవరు? సృష్టికర్త. చెప్పండి ఏంటండి? కార్యాలన్నిటిని సఫలం చేయువాడు. ఆయనకంటూ అసాధ్యమైన పని అంటే ఏది లేదు. అది అవుద్ది, ఇది కాదు. వాటి విషయంలో అంటే చేతగాని వాడు కాదు నా ప్రభు. అన్నిటికీ చేతనైన వాడు, అన్ని విషయంలో శక్తి కలిగిన వాడు, అన్ని విషయంలో శక్తి కలిగిన వాడు. హల్లెలూయా. చదువుతానండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయి. మీ విషయంలో కూడా అబ్రహాము దాసుడు, పెద్ద దాసుడు ఎలియాజరు కదా ఏమంటున్నాడు? నా యజమానులకు అబ్రహాము విషయములో కార్యము, నివచ్చిన కార్యము సఫలం చేయుము, సఫలం చేసే దేవా అంటా ఉంటున్నాడు. అవును, మన పక్షము నుండి మన కార్యాలను సఫలం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మనతో ఉంటే ఫెయిల్ అవ్వం మనం. ఆయనతో మనతో ఉన్నాడంటే అన్ని విషయాలు మనకు విజయమే కలుగుద్ది. ఈ మాసంలో మీకు విజయం కలుగునుగాక. ఈ మాసంలో మీకు మీ కార్యములు నా ప్రభువు సఫలము చేయునుగాక. నా ప్రభు మీకు తోడయండి, ప్రతి కార్యాన్ని సఫలం చేయునుగాక. ఈ మాసం అంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అయ్యా
మీరిచ్చిన ఈ యొక్క వాగ్దానము, ఈ సెప్టెంబర్ మాసానికి అంత వాగ్దానం ఇచ్చావు. ఆ వాగ్దానం బట్టి నేను స్తుతిస్తూ, అయ్యా యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయును. అవును ప్రభు, మీరు మా పక్షం ఉండండి. వాక్యం ఉంటున్న వారి పక్షం ఈ మాసంలో, సెప్టెంబర్ మాసంలో ప్రభు పక్షం నుండి మీరే కార్యాలు జరిగించండి, విజయవంతం చేయండి, విజయవంతం చేయండి. ఈ నెలలో ఫెయిల్యూర్ లేకుండా అయ్యా అంత శుభము కలుగునుగాక. ప్రతి కార్యము శుభము విజయవంతంగా అవునుగాక, విజయవంతంగా దూసుకెళ్ళుదురుగాక యేసు నామములో. హల్లెలూయా. అయ్యా గడిచిన నెలంతా కాచి కాపాడిన వందనాలు. ఈ నెలంతా కూడా మమ్మలను కాచి కాపాడి కృపను దయచేసి అధికమైన కృపను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యం మీకు ఈ నెలంతా తోడండి, రక్షించి కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.